జేఎన్పీ టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ. సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పీ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. సూర్యాపేట జిల్లాకు కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి పేరు పెట్టాలని ఎంసీపీఐ నాయకులు కొత్తగట్టు మల్లయ్య, ఏఐకేఎఫ్ నాయకులు వస్కుల మట్టయ్య ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంసీపీఐ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు మల్లు నాగార్జునరెడ్డి, తెలంగాణ రైతాంగ సమితి నాయకులు జక్కుల వెంకటయ్య, అడ్వకేట్ మల్లు కపోతం రెడ్డి మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా ఎంతో మంది దళిత పీడిత ప్రజలను బానిసత్వం నుంచి విముక్తి పరిచిన తెలంగాణ సాయుధ పోరాటంలో ముందున్న నాయకులు, రజాకార్లపై పోరాడినందుకు తెలంగాణ చెగువీరగా పేరుగాంచిన వ్యక్తి ఆయన భూస్వామ్య వ్యతిరేక పోరాటానికి ముందంజలో ఉన్న భీమిరెడ్డి నరసింహారెడ్డి వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కీలకమైన నాయకుడిగా పేరు పొందిన భీమిరెడ్డి నరసింహారెడ్డి పేరును ఎస్ఆర్ఎస్పీ 2వ కాలువకు మరియు సూర్యాపేట జిల్లాకు నామకరణం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది ఎన్ అయోధ్య, ఏఐకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్, ఏఐకేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్, సామాజిక ఉద్యమ నాయకులు కందుకూరి ప్రవీణ్, చాకలి ఐలమ్మ, మనవరాలు చిట్యాల శ్వేత, రజక సంఘం పూలిమామిడి సోమయ్య, మైనార్టీ నాయకులు ఎస్కే మౌలానా, ఎస్కే కాసిం, నాగవల్లి ఉపేందర్, చిత్తలూరు శ్రీకాంత్, మందుల కుమార్, కళాకారులు జంపాల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. జిల్లాకు ఎస్ఆర్ఎస్పీ కాల్వకు బిఎన్ గారి పేరు నామకరణం చేస్తే చరిత్రకు సముచితంగా ఉంటుందని, భవిష్యత్ తరానికి స్ఫూర్తిగా నిలుస్తుందని డిమాండ్ చేస్తూ వామపక్ష నాయకులంతా ఇక్కడికి రావడం జరిగింది. కుల సంఘాల నాయకులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. బిఎన్ గారు సామాజిక న్యాయం కొరకు గట్టిగా కృషి చేసినటువంటి వ్యక్తి. ఆ రోజు దళిత, గిరిజన, బడుగు, బలహీన వర్గాల వారి హక్కులు రాతలకు, రాజ్యాంగాలకు, ప్రకటనలకు పరిమితం కాకుండా రాజ్యాధికారం సాధించేంత వరకు కొట్లాట కొనసాగించమని పిలుపునిచ్చిన నాయకుడు ఆయన. అంతేకాదు సైద్ధాంతిక పరమైన విభేదాలతో విడిపోయిన వామపక్ష భావాలు గల ఎర్ర జెండా పిల్లలంతా ఏకం కావాలని ఆయన అనేక ప్రజా ఉద్యమాలను నిర్వహించింది. ఇవాళ బిఎన్ గారు పేరు పెట్టకపోతే అది ప్రజా ఉద్యమాలకు, కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో జరిగినటువంటి ప్రజా ఉద్యమాలకు అవమానంగా ఉంటుందని మేమంతా భావిస్తున్నాం. నాకేమో బిఎన్ గారి పేరు పెట్టగానే బిఎన్ గారికి ఏదో వస్తుంది అనేది కాదక్కడ. ఇది బిఎన్ గారి పేరు పెట్టకపోవడం అంటే అది వామపక్ష పార్టీలు ఏమన్నా బలపడతాయేమోనని భయంతో పెట్టలేదని కూడా మేము భావిస్తా ఉన్నాం. అందుకని ఖచ్చితంగా బిఎన్ రెడ్డి గారి పేరు పెట్టాలి. ఎందుకంటే ఇవాళ మండే టెండర్లో కూడా మద్దతు నీళ్లు దొరుకుతున్నాయంటే, గోదావరి జలాలతో మన పొలాలు తడుస్తున్నాయి అంటే అది భీమిరెడ్డి నరసింహారెడ్డి గారి చెమట చుక్కలు అందులో ఉన్నాయని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. అందుకని ఈ రోజు ఈ ధర్నా జరిగింది. ఇది ఆరంభం మాత్రమే, ఇది ఆరంభం మాత్రమే అని చెప్తున్నా. మీరు పేరు పెట్టే వరకు కూడా, పెట్టకపోతే మీరే అనుభవిస్తారని కూడా ఈరోజు ఎస్ఆర్ఎస్పీ కాల్వకు ఫేజ్ 2 కాల్వకి బిఎన్ గారు పేరు పెట్టాలని, అదే విధంగా సూర్యాపేట జిల్లాకి బిఎన్ గారు పేరు పెట్టాలని, హైదరాబాద్ కేంద్రంలో స్మృతివనం ఏర్పాటు చేసి ట్యాంక్ బండ్ మీద బిఎన్ గారి విగ్రహం పెట్టాలని, అదే విధంగా పాఠ్యాంశ పుస్తకాలలో బిఎన్ గారి చరిత్రను ఏర్పాటు చేయాలని ఈ రోజు ఎంసీపీఐయు ఆధ్వర్యంలో ఈ ధర్నా చౌక్ వద్ద ధర్నా చేయడం జరిగింది. దీనికి పెద్ద ఎత్తున సాయుధ రైతాంగ పోరాట అమరవీరుల తాలూకు అభిమానులు, అదే విధంగా ఎంసీపీఐ, సిపిఎం, సిపిఐ, అదేవిధంగా అనేక రకాల వామపక్ష పార్టీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా బిఎన్ గారి కుటుంబ వారసులు, అదేవిధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సామాజిక ఉద్యమ నాయకులు, మరీ ముఖ్యంగా మా తుంగతుర్తి నియోజకవర్గ సూర్యాపేట జిల్లా ఉద్యమ నాయకులు, ఉద్యమ గడ్డ అభిమానులు, బిఎన్ గారి అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఎస్ఆర్ఎస్పీ ఫేజ్ 2కి బిఎన్ గారు పేరు పెడతారని చెప్పి ప్రజలంతా ఆశిస్తుంటే, ఆయన పేరు కాకుండా వేరే పేరు ఏర్పాటు చేసి జీవో తీసి ఏదో బోర్డులు పెట్టాలని చెప్పి వారు ఆలోచన చేస్తున్నారు. మీరు పెట్టాలనుకునే బోర్డులు మీ జీవోలలో ఉండొచ్చు, కానీ ఎస్ఆర్ఎస్పీ ఫేజ్ 2 కాల్వకి బిఎన్ గారి పేరు తుంగతుర్తి నియోజకవర్గ సూర్యాపేట జిల్లా గుండెలలో, ప్రజల గుండెలలో బిఎన్ గారి పేరు ఉన్నది. దాన్ని ఎవరు చెరపలేరు. తస్మాత్ జాగ్రత్త. ఇప్పటికైనా ప్రభుత్వం పునఃపరిశీలించి అదే విధంగా బిఎన్ గారి పేరును ఎస్ఆర్ఎస్పీ ఫేజ్ 2కే కాదు సూర్యాపేట జిల్లా కూడా పెట్టాలని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఇప్పటికైనా మీరు
పునఃపరిశీలన చేయకపోతే తుంగతుర్తి నియోజకవర్గం ఉద్యమాల పురిటిగడ్డ పిఎన్ గారు, మారోజు వీరన్న, చాకలైలమ్మ, షేక్ బందగి, తొట్టి కొమరయ్య, బండి యాదగిరి, నల్ల నరసింహులు గారి చరిత్ర అక్కడ తుంగతుర్తి నియోజకవర్గం సూర్యాపేట జిల్లా చుట్టూ ప్రాంతానికి ఉన్నది కాబట్టి ఇప్పటికైనా మీరు పునర్పరిశీలించకపోతే ఆమర నిరాహార దీక్ష చేసైనా సరే మేము కాలువకు పేరు పెట్టుకుంటాం. మీరు పెట్టకపోయినా మేమే మా కుండలలో నిలుపుకున్నట్టే కాలువ కూడా ఓట్లు మేమే ఏర్పాటు చేసుకున్నాం మా మల్లన్న నాయకత్వంలో. అదే విధంగా మేము ఖచ్చితంగా కాలువను జిల్లాకు పేరు సాధించగలుగుతామని చెప్పి మరొకసారి